జిల్లా బాలసముద్రంలోని డబుల్ బెడ్రూమ్స్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల తాళాలు పగలగొట్టి గుడిసె వాసులు లోపలికి వెళ్లారు. స్థానిక పోలీసులు వెంటనే ఖాళీ చేయాలని సర్దు చెప్పే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులకు గుడిసె వాసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వర్షంలో తమ గుడిసెలలో ఉండలేని పరిస్థితి ఉందంటూ ఆవేదన చెందారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా చిన్నపిల్లలతో కలిసి బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. ఇల్లు ఇస్తారా లేదా అని హనుమకొండ ఎంఆర్ఓని గుడిసె వాసులు నిలదీశారు. మీరు ఉంటే ఉండండి, కాదంటే నేను ఇంకోటే కదా మీరు ఉన్నంత మాత్రం పొద్దున నలభై సంవత్సరాలుగా అంబేద్కర్ గారు జితనారాయణ గుడిసెలు వేసుకొని ఇక్కడ జీవనోపాధికి పేద ప్రజలమైన దళితులమైన మాకు మేము ఇక్కడ గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నాం. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు అదే చంద్రశేఖర్ సీఎం అయినప్పుడు ఇక్కడికి వచ్చి శిలాఫలకం వేసి ఇదే డబుల్ బెడ్రూమ్ చేయడం జరిగింది. సరే గుడిసెలు పోయి బంగ్లాలు అయితే అనే కాన్సెప్ట్ తోటి మేము ఆ ఆశతోటి మేము గుడిసెలు తొలిగేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ లిస్టు కూడా కరోనా మేడం ఉన్నప్పుడు లిస్టు కూడా ఫైనల్ చేయడం జరిగింది. ఇచ్చిళ్ళు ఆనాడు ఆ ప్రభుత్వంలో 124 మంది ప్రెసిడెంట్ మాత్రమే ఇచ్చిళ్ళు. ఆ ప్రెసిడెంట్స్ ఇప్పుడు ఏమంటారంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం చెందిన తర్వాత 124 మాత్రమే ఇక్కడ జెన్యున్, మిగతా వాళ్ళు కారు మేము ఇవ్వలేము. మేము ఒకవేళ కనుక పేద ప్రజలు ఉంటే మేము డ్రాలు వేస్తాము. డ్రాలు వేసి 10,000 మంది అప్లికేషన్ ఉంది. 10,000 మందిలో మీరు 400 మంది అప్లికేషన్ కలిపి ఇస్తామంటారు. అది కరెక్ట్ కాదు. నేను అంబేద్కర్ నగర్ గుడిసెవాసిని. మాకు గత 10 సంవత్సరాల బట్టి డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తామని చెప్పి హామీ ఇచ్చిన మాట తప్పిల్లు పోయిన సీఎం గారు. మరి ఇప్పుడన్నా మాకు ఇవ్వాలని మేము కోరుకొచ్చినాం. మాకు కేటాయించిన ఇండ్లు మాకే ఇవ్వాలని, మా ఇండ్ల ముందు మేముంటే దౌర్జన్యంగా ఉన్నారని చెప్పి మా మీదికి పోలీసులను పంపించిళ్ళు. మరి ఎందుకు పంపించిళ్ళు సార్? ఇది మా కేటాయించిన భూమి మాకు ఇవ్వాలి కదా అని అంటే, మీరు ఇక్కడ ఉండద్దమ్మా, మాకు పైనుంచి ఆర్డర్ వచ్చి మీ ఫోటోల నుంచి పంపిస్తాము, మిమ్మల్ని ఇక్కడ నుంచి తీసుకుపోతారని చెప్తాడు సార్ కూడా. ఎందుకంటే మా ఇండ్లు మాకు ఇవ్వాలి సార్. మేము అక్కడ బాలసంతో డంపింగ్ యార్డ్ పక్కపడి గుడిసెలు వేసుకొని ఎదురుగా డబుల్ బెడ్రూమ్లు కట్టుకొని ఉంటా అంటే చిన్న చిన్న పిల్లలము ఇచ్చేది పోతాను సార్. మేము బతకాలే సావాల, చలికి దోమల బురదల బతకలేక సావలేక తినలేక బతుకుతున్నాం సార్. అక్కడ ఉన్న ఒకటే, ఇక్కడ ఉన్న ఒకటే సార్. ఎక్కడైనా ఉన్నామని మేము ఎగేసుకొని వచ్చినాం. మా ఇండ్లకు మేము రావాలని వచ్చినాము. మా ఇండ్లు మాకు కేటాయించాలని మేము కోరుకుంటున్నాం.